విశాఖలో 1,00,000 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ బయటపడడం అనేది ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏపీలో రాజకీయ పార్టీల మధ్య కూడా ఈ అంశం ప్రతి విమర్శలకు తావిస్తూ ఉంది. తొలుత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏపీని డ్రగ్స్ అడ్డాగా మార్చేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వైసీపీకి అంటగట్టే ప్రయత్నం కూడా ఆ రెండు పత్రికలు చేశాయి. అయితే ఈ డ్రగ్స్ ఉన్న కంటైనర్ని దిగుమతి చేసుకున్న కంపెనీ ఏది అన్న వివరాలను వెల్లడించేందుకు మాత్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఈ కంటైనర్ని దిగుమతి చేసుకున్న కంపెనీ ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నేతలకు, ఏపీ బీజేపీ నేతలకు అత్యంత సన్నిహితులు కావడం, వారితో ఈ కంపెనీ ప్రతినిధులు విహారయాత్రలకు వెళ్ళిన ఫోటోలు కూడా ఇప్పుడు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ ఈ అంశంతో ఇరుకున పడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బ్రెజిల్ నుంచి ఈ కంటైనర్ వచ్చింది. రొయ్యలకు ఆహారం కింద అంటూ డ్రై ఈస్ట్ను దిగుమతి పేరుతో ఈ కంటైనర్ను బ్రెజిల్ నుండి తెప్పించారు. కంపెనీ ప్రతినిధులు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఈ కంటైనర్ని దిగుమతి చేసుకుంది. అయితే ఈ కంటైనర్లో భారీగా డ్రగ్స్ తరలిస్తున్నారని గుర్తించిన ఇంటర్పోల్ ఢిల్లీలోని సిబిఐ అధికారులకు సమాచారం అందించింది. 18వ తేదీన ఒక మెయిల్ రూపంలో ఫలానా కంటైనర్ కంటైనర్ నెంబర్తో సహా సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చింది. అయితే అప్పటికే ఈ కంటైనర్ విశాఖ పోర్టుకు చేరుకుంది. 16వ తేదీనే సమాచారం 18వ తేదీ రావడంతో సిబిఐ అధికారులు వెంటనే రంగంలోనికి దిగి ఢిల్లీ నుంచి విశాఖ పోర్టుకు వచ్చారు. పోర్టు అధికారుల సాయంతో ఆ కంటైనర్ని గుర్తించి తనిఖీ చేశారు. దాంతో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. కంపెనీ ప్రతినిధుల్ని కూడా పిలిపించి ఈ నెల 19వ తేదీన కంటైనర్ని ఓపెన్ చేశారు. ఆ సమయంలో కొందరు అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించారు కంపెనీ ప్రతినిధులు. వర్షం వచ్చేలా ఉంది, మెటీరియల్ అంతా నానిపోతుంది సరుకు, కాబట్టి కంటైనర్లోనే పెట్టండి, తర్వాత తనిఖీ చేయవచ్చు అంటూ సిబిఐ అధికారులను కంపెనీ ప్రతినిధులు బతిమలాడే ప్రయత్నం కూడా చేశారు. అయితే సిబిఐ అధికారులు అందుకు అంగీకరించలేదు. తమ వెంట తెచ్చుకున్న కిట్ల సాయంతో పరీక్షించగా కొకైన్తో సహా పలు డ్రగ్స్ భారీగా మిక్స్ అయి ఉన్నట్టు కూడా గుర్తించారు. తొలుత మొత్తం కంటైనర్లో 25 కిలోల చొప్పున ఉన్న 1000 బ్యాగుల్ని గుర్తించారు. అంటే 25,000 కిలోల మెటీరియల్ ఇదంతా. అందులో ర్యాండమ్గా ఒక్కో బాక్స్లో నుండి ఒక్కో బ్యాగును తీసి పరీక్షించగా భారీగా డ్రగ్స్ ఉన్నట్టు బయటపడింది. ఆ మరుసటి రోజు కూడా మళ్ళీ కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే సిబిఐ అధికారులు మరింత లోతుగా అన్ని బాక్సుల్ని తనిఖీ చేయగా డ్రగ్స్ అయితే పూర్తి స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగానే ఈ డ్రగ్స్ విలువ ఉంటుంది అని కూడా ప్రచారం నడుస్తోంది. ఈ స్థాయిలో ఈ డ్రగ్స్ను దిగుమతి చేసుకున్న కంపెనీ ఏది అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఈ డ్రగ్స్ ఉన్న కంటైనర్ని దిగుమతి చేసుకుంది బ్రెజిల్ నుంచి. డ్రగ్స్ ఉన్న ఈ కంటైనర్ని దిగుమతి చేసుకున్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి చైర్మన్గా కూనం వీరభద్ర చౌదరి ఉన్నారు. సీఈఓగా ఆయన కుమారుడే కూనం కోటయ్య చౌదరి ఉన్నారు. వీళ్ళకి తెలుగుదేశం, ఏపీ బీజేపీ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కుటుంబంతో ఈ వీరభద్ర చౌదరి కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు, వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. గతంలో పురంధేశ్వరి కుమారుడు వీరభద్ర చౌదరి వీళ్ళంతా కలిసి కొన్ని కంపెనీలు కూడా స్థాపించి వ్యాపారాలు సమిష్టిగా నడిపారు. ఇప్పటికీ కూడా వాళ్ళకు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నాలుడికి, అంటే గీతం యూనివర్సిటీ కుటుంబానికి చెందిన తో కూడా వీళ్ళకు బంధుత్వాలు ఉన్నట్టుగా చెప్తున్నారు వీరభద్ర చౌదరి కుటుంబానికి. ఈయనపైన 2016లో అమెరికాలో కూడా ఒక కేసు నమోదైంది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తోటి మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యవహారంలో FBI ఇతని గతంలో అరెస్టు చేసింది. ఆ తర్వాత తానా సభ్యుల సహకారంతో ఆయన ఈ కేసు నుండి బయటపడినట్టు కూడా చెప్తూ ఉంటారు. ఈ కంపెనీ వ్యాపారం టీడీపీ హయాంలో చాలా చురుగ్గా సాగినట్టుగా కూడా చెప్తుంటారు. ఈక్విడార్ నుంచి రొయ్యల్ని దిగుమతి చేసుకొని ఏపీలో ప్రాసెస్ చేసి వాటిని తిరిగి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే ఇది నిబంధనలకు విరుద్ధం. ఒక దేశం నుండి రొయ్యల్ని దిగుమతి చేసుకొని ప్రాసెస్ చేసి మరో విదేశానికి తరలించడం అనేది నిబంధనలకు విరుద్ధం. కాలుష్య నియంత్రణ మండలి దాడులు చేసి ఈ కంపెనీ అనేక ఉల్లంఘనలకు పాల్పడింది అంటూ పలు కేసుల్ని కూడా ఈ కంపెనీ మీద నమోదు చేశారు. ఈ కంపెనీ ప్రతినిధులకు టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయలు, రాయపాటి ఈ కుటుంబాలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అందుకు సంబంధించి ఆధారాలుగా కొన్ని ఫోటోల్ని కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. అయితే ఈ కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇదంతా తమకు ఏమీ తెలియదు, కేవలం డ్రై ఈస్ట్ కోసమే తాము ఆర్డర్ పెట్టాం, ఈ ఆర్డర్ కూడా తాము ఫస్ట్ టైం పెట్టాం, బ్రెజిల్ నుంచి వచ్చింది, మరి డ్రగ్స్ ఎలా వచ్చాయో మాకు తెలియదు, రావాల్సిన ఈ కంటైనర్ షిప్ కూడా చాలా ఆలస్యంగా వచ్చింది, మధ్యలో ఏం జరిగిందో మాకు తెలియదు, మేము లీగల్గానే ఎదుర్కొంటామని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. అయితే సిబిఐ అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. తాము తొలిసారిగా ఇలాంటి మెటీరియల్ని దిగుమతి చేసుకుంటున్నామని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ చెప్తున్నప్పటికీ సిబిఐ మాత్రం ఇదే తరహాలో గతంలో
అనేక సార్లు ఈ డ్రై ఈస్ట్ను దిగుమతి చేసుకుంది ఈ కంపెనీ అని చెప్తోంది. సో ఇదివరకు కూడా ఈ స్థాయిలోనే ఏమన్నా డ్రగ్స్ను ఈ డ్రై ఈస్ట్ ముసుగులో తీసుకొని వచ్చారా, దాన్నంతా ఎక్కడికి తరలించారు అన్న కోణంలో సిబిఐ ఆరాధిస్తోంది. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ కార్యాలయాల్లో సిబిఐ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు.